అందరికీ నమస్కారం. వరిలో ప్రధానంగా కనిపించే తెగుళ్లలో అగ్గి తెగులు చాలా ముఖ్యమైనది. ఈ అగ్గి తెగులును మెడవిరుపు తెగులు అని కూడా అంటారు. ఈ తెగులు ఆశిస్తే వరి పంటకు అధిక నష్టం సంభవించి దిగుబడులు సగానికి సగం తగ్గే ప్రమాదం ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో అగ్గి తెగులు అనేది చాలా చోట్ల వరి పైరును ఆశించి తీవ్ర నష్టమైతే కలుగజేయడం జరుగుతుంది. ఈ వ్యాధి ఆశించి పైరుకు నష్టం కలగజేయకముందే మనం తగిన జాగ్రత్తలు తీసుకోవడం వలన ఈ వ్యాధి కలగజేసే నష్టం నుంచి అన్నదాతలు విముక్తి పొందవచ్చు. ఈ తెగులు ఎలా ఆశిస్తుంది, అగ్గి తెగులు రావడానికి గల కారణాలు, అలాగే తెగులు ఆశించిన తర్వాత ఎలా నివారించాలి అనే అంశాలను ఈ వీడియో ద్వారా వివరించడం జరుగుతుంది. ఎవరూ కూడా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే కొత్తగా మన ఛానల్ను చూస్తున్న వారు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అగ్గి తెగులు అనేది ముందుగా మన పొలం గట్ల మీద ఉన్న గడ్డిపై ఆశించి ఆకుల మీద తెగులుకు సంబంధించిన లక్షణాలు చాలా క్లియర్గా కనబడడం జరుగుతుంది. వ్యాధి సోకిన ఆకుల మీద ముదురు గోధుమ అంచుతో మధ్యలో బూడిద రంగు గల నూలు కండే ఆకారపు మచ్చలు కలిగి ఉంటుంది. ఇలా ఉండటం వల్ల ఆకులు ఎండిపోయి దూరం నుండి చూస్తే తగలబడినట్లు కనిపిస్తుంది. అందుకే ఈ తెగులును అగ్గి తెగులు అని అంటారు. వరి పొలంలో గొలుసు రాకముందు ఆకుల మీద ఈ మచ్చలు ఏర్పడతాయి. ఒకవేళ వరి పొలంలో వరి గొలుసులు బయటకు వచ్చిన తర్వాత ఈ తెగులు ఆశిస్తే దానినే మనం మెడవిరుపు తెగులుగా గుర్తించడం జరుగుతుంది. పిలకల కనుపుల వద్ద ఆశిస్తే ఆ ప్రదేశం వద్ద విరిగి పిలక వాలిపోవడం జరుగుతుంది. అదే మెడవిరుపు దశలో ఆశిస్తే మొదటి కనుపు వద్ద నల్లని మచ్చ ఏర్పడి నేల నుండి పోషక పదార్థాలను పైకి సరఫరా కాకుండా ఆ కనుపు వద్ద ఆపి ఆ కనుపు పైభాగంకు ఆహార పదార్థాలు అందక నల్లని మచ్చ ఏర్పడిన ప్రదేశంలో మెడ భాగంలో విరిగిపోవడం జరుగుతుంది. ఈ దశలో పంటకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఈ తెగులు ఆశించడానికి కారణాలు గనక మనం చూసుకున్నట్లయితే ముందుగా నత్రజని ఎరువులు, ముఖ్యంగా యూరియా వంటి ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల తెగులు తీవ్రత అధికమవుతుంది. అలాగే పొలం గట్ల మీద గడ్డి ఉంచడం, పొలం గట్లు శుభ్రంగా లేకపోవడం వల్ల కూడా ఈ తెగులు ఆశిస్తుంది. ఈ తెగులు గాలి ద్వారా ఒక పొలం నుండి మరొక పొలంకు వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు ఆశించినప్పుడు నీరు కొద్దిగా మాత్రమే పెట్టుకోవడం మంచిది. అంతేకాని పొలాన్ని పూర్తిగా ఆరబెట్టకూడదు. ఇక ఈ తెగులు ఆశించిన తర్వాత వ్యాధి తీవ్రతను బట్టి రసాయనిక మందులు పిచికారీ చేసుకోవాలి. తొలి దశలో అగ్గి తెగులు ఆశిస్తే ట్రైసైక్లజోల్ అనే మందును 120 గ్రాములు ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. లేదా ఐసోప్రొథైలిన్ 300 మిల్లీలీటర్లు గాని, లేదా ట్రైసైక్లజోల్ ప్లస్ మాంకోజెబ్ 500 గ్రాములు గాని ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. ఇక అగ్గి తెగులు రెండవ దశలో గనక ఆశించినట్లయితే ట్రైసైక్లజోల్ ప్లస్ ప్రాపికొనజోల్ అనే మందును 250 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. ఈ మందును గనక స్ప్రే చేస్తే అగ్గి తెగులతో పాటు పాంపొడ తెగులను కూడా అరికట్టవచ్చు. ఇక చివరి దశలో గనక అగ్గి తెగులు ఆశించినట్లయితే ట్రైసైక్లజోల్ ప్లస్ పికాక్సిస్ట్రోబిన్ అనే మందును 400 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి, లేదా టెబుకొనజోల్ ప్లస్ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ అనే మందును 80 నుంచి 100 గ్రాములు ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. అలాగే తెగులు ఆశించినప్పుడు యూరియా వంటి ఎరువుల వాడకాన్ని తగ్గించాలి. యాసంగి వరిలో అగ్గి తెగులు ఆశిస్తే చాలా గింజలు గట్టిపడక తాలు గింజలుగా మారే ప్రమాదం ఉంది. ఇలా తాలు గింజలుగా మారడం వల్ల దిగుబడి చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా తాలు గింజలుగా మారినట్లయితే అవుట్ టర్న్ అనేది చాలా తక్కువగా వచ్చి పండించిన పంటకు సరైన మద్దతు ధర లేక అన్నదాతలు తీవ్ర నష్టానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. అందువలన రైతు సోదరులు వరిలో తగు జాగ్రత్తలు తీసుకొని అగ్గి తెగులను సమగ్రవంతంగా నివారించుకోవడం మంచిది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ కొట్టండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.